హలో అండి, వెల్కమ్ టు వరూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో టమాటో బాత్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను చెప్పినట్టు చేశారంటే 100% క్యాటరింగ్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది. లంచ్ బాక్సెస్లోకి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగం 2, యాలక్కలు 2, అనాస పువ్వు 2, ధనియాలు 1 స్పూన్, బ్యాడగి మిర్చి 4 నుంచి 5, వెల్లుల్లి రెబ్బలు 8, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 5, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్, పసుపు కొద్దిగా. ఇవన్నీ లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, బిర్యానీ ఆకు, కసూరి మేతి, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1 వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చి బఠానీలు, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా వేయించుకోండి. తర్వాత కట్ చేసుకున్న పెద్ద సైజ్ 3 టమోటోలు వేసి బాగా వేయించుకోండి. టమోటాలు బాగా మగ్గాలి. ఇలా అన్నీ బాగా వేగాక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఎసురు ఇలా బాగా మరుగుతున్నప్పుడు కడిగిన బియ్యాన్ని వేసుకోండి. కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ పెట్టి దించేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటో బాత్ రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.